యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు, నువ్వెంత పాపివైనా ప్రేమిస్తున్నాడు ఆయన. ఎందుకంటే ప్రతి పాపి కోసమే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకని తెలుసుకోండి. నువ్వు నీ బ్రతుకులు గీపుతులు అంటే నిన్ను కొట్టాలమ్మా. అసలు ఎస్ఐ కాదు, నేను కొట్టాలి. అసలు కొద్దిగా పద్ధతి ఉండాలి కదమ్మా. దేవుడు నమ్ముకోపోతే నరకం ఉందమ్మా. మీకు చెప్పడం వల్ల మాకేంటి ఉపయోగం? ఇప్పుడు ఎండలో కాసేపు ఉండలేము, అక్కడ నరకంలో ఎట్లా కలిపోతాం? గౌరవమైన పని కాదు. మనం ఎస్మంటోళ్ళు అయినా మనకు మంచి మాటలు చెప్పినప్పుడు మనం గౌరవించాం. మేమేం చేసామో మా రాత్రికి సరేనమ్మా, మారండి. మారకపోతే చాలా కష్టం. దేవుడు మిమ్మల్ని అందరినీ మార్చును గాక, మిమ్మల్ని రక్షించును గాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మేము వందనాలమ్మా. ఓకే, వందనాలు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. కోసం వచ్చామని అనుకుంటున్నాం. వ్యభిచారులకు చెప్తామని సువార్త. మరి ఎవరు చెప్తున్నారు? అందుకని వచ్చాం. సరే బ్రదర్, అయితే ఏ ఊరు మీది? గాడ్ బ్లెస్ యూ. కారు చూసి ఆగాడంట. ఆయన మీకోసం రాలేదు. ఫీల్ అవుతుంది ఆయన పిలుస్తున్నా. మరి ఎట్లా మనుషులకి పోయేస్తుంది కదా. మేము ఆయన పిలిచినట్టుగా నీ ముందు పిలిచినట్టుగా మాకు చెబుతుందా? నువ్వు చేసేదే తప్పు, మళ్ళీ ఇంత కోపం ఎందుకు? చెప్పేది మళ్ళీ మధ్యలో మాకు కాదు, ఇంత కోపం ఎందుకు? తగ్గొచ్చు కదా. తగ్గేదేంది? ఆమె చేసి వచ్చి మా చెప్పేదేంది? యేసు ప్రభు ఏమని చెప్తున్నాడంటే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునంట. ఆయన వస్తాడో రాడు, మేమేమనలేదుగా. మీకు మీరేమైందంటే మీరంతా ఎందుకు ఇట్లా ఉన్నారంటే మీలో సాతానుగాడు దూరాడు. కొన్ని వందల సైతాన్లు ఉన్నాయి మీకు, 1-2 కాదు, దెయ్యాలు కూడా. అందుకనే మీరు ఇట్లా తయారయ్యారు. మీరు మారండి. యేసు నామంలో మీలో ఉండే ప్రతి సైతాను పోవును గాక, ప్రతి దురాత్మ పారిపోవును గాక. యేసు నామంలో మీకు రక్షణ కలుగును గాక. ఆమేన్.